మేజర్గా మనకి ఒక హెచ్బి హౌస్ బ్రేకింగ్ కేసు డిటెక్ట్ అయింది వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. క్రైమ్ నంబర్ 101/26 under section 331 clause 4 305 ABNS. ఈ కేసు రిజిస్టర్ అయింది. ఇందులో కంప్లైనెంట్ వాళ్ళు ఊరు వెళ్ళారు, 10 days లేరు, 28th నుండి 10th వరకు లేరు. దెన్ 10th రాగానే దే రియలైజ్ వాళ్ళ గ్రిల్ బ్రేక్ చేసి ఉంది, మెయిన్ డోర్ లాక్ బ్రేక్ చేసి ఉంది, అండ్ దెన్ థెఫ్ట్ జరిగింది అన్నది మనకి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా టెక్నికల్ సర్వేలెన్స్ స్టార్ట్ అయింది అండ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీధిలో థ్యాంక్ఫుల్లీ మనకి 200 meters స్ట్రెచ్లో 8 కెమెరాస్ ఉన్నాయి, CCTV కెమెరాస్. సో చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. దాని ద్వారా ఎవరు మెయిన్ సస్పెక్ట్ అన్నది మన టీం గుర్తించడం జరిగింది. ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో అతను జొన్నలగడ్డ శ్రీనాథ్, ఇతను 33-year-old. ఆయన అక్కడ నడవడం తెలిసింది, మనం గుర్తుపట్టాము. దెన్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని తీసుకురావడం జరిగింది, అప్రిహెండ్ చేయడం జరిగింది. సో మెయిల్గా మన రికవరీ ఇస్ 161 grams ఆఫ్ గోల్డ్. మొత్తం గోల్డ్ మనకి ఇంటాక్ట్గా రికవరీ అయింది కేసులో. అది కాకుండా వేరే కేసెస్కి సంబంధించినవి కావలి రూరల్లో కేసులో సంబంధించిన ఒక సిల్వర్ 75 grams అండ్ ఒక ల్యాప్టాప్ HP by night కూడా రికవరీ అయింది. ఈ క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో జొన్నలగడ్డ శ్రీకాంత్, ఇతను చెన్నై, తమిళనాడు అండ్ హుబ్లీ, కర్ణాటక, దెన్ తెలంగాణలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్స్, దెన్ రాజమండ్రి, అమలాపురం అండ్ ఒంగోలు, ఈ అన్ని ప్లేసెస్లోనూ ఇతని మీద కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి. మొత్తం 33 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఈ ఇంటర్ స్టేట్ క్రిమినల్ని మన టీమ్ న్యాప్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు ద వేదాయపాలెం టీమ్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మన ASP మేడం. మంచిగా వెంటనే డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ CCS టీమ్ కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటీవల జరిగిన కొన్ని బస్ యాక్సిడెంట్స్ నేతృత్వంలో మనం కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్గా జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. సో దీనిలో మనం 13 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తంగా. సో మొత్తం ఆల్ టోల్ ప్లాజాస్, మన కావలి టోల్ ప్లాజా, దుక్కలూరు, దెన్ వి సత్రం, బూదనం టోల్ ప్లాజా అండ్ డీసీపల్లి, వీటన్నిటి దగ్గర కూడా జరుగుతున్నాయి. అండ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, వీటన్నిటిని ప్రాపర్గా నామ్స్ ఫాలో అవుతున్నారా, అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి ఆ ట్రావెల్ బస్సెస్లో, ఎస్పెషలీ ఫైర్ డిటెక్షన్ సపరేషన్ సిస్టమ్స్, దెన్ ఆడిబుల్ ఫైర్ అలార్మ్ సిస్టమ్, వాళ్ళ బస్సెస్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, దెన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, దీని మీద దెన్ ఎగ్జిట్స్కి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఉండటము, డ్రైవర్ క్యాబిన్లో బర్త్స్ ఉండకుండా ఉండటము, వీటన్నిటి మీద కూడా స్ట్రిక్ట్గా అలాంగ్ విత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ మీ అందరికీ తెలుసు మరిపాడు తర్వాత ఇంకా ఎక్స్టెన్సివ్గా చేయడం జరుగుతుంది earlier కంటే. అండ్ కమింగ్ టు రోడ్ సేఫ్టీ, మన నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఫేటల్ డెత్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్లో మన లైక్ జనవరి టు మార్చ్ మెట్రిక్స్ కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ మనకి ఒక 20% డిక్రీస్ కనిపిస్తుంది. ఐ విల్ సెండ్ ద ఫిగర్స్ ఆల్సో. దాంతోపాటు మనం ఇంపార్టెంట్గా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువగా చేస్తున్నాము. హెల్మెట్ లేకుండా రైడ్ చేయటము, మైనర్ డ్రైవింగ్, దీస్ 2-wheeler డ్రైవింగ్లో మనకి ఎక్కువ డెత్స్ కనిపిస్తున్నాయి. అండ్ హైవేస్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లా హెల్మెట్ లేకుండా వెళ్ళడానికి లేదు. సో వాటి మీద మనం కాన్సన్ట్రేటెడ్గా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. మనం NH16, R&B అండ్ పంచాయత్ వాళ్ళతో రెగ్యులర్గా కోఆర్డినేట్ చేస్తున్నాము. ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా రోడ్ మీద ఉంటే అవన్నీ ఫిక్స్ చేయడానికి. మన జిల్లాలో అన్ని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై అయిపోయి వాటిని దగ్గర ఏవైతే చేంజెస్ చేయాలో, రెక్టిఫికేషన్స్ చేయాలో అవి కూడా మనకి 100% కంప్లీట్ అయిపోయింది. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో కంప్లీట్ చేసేసాము. సో రోడ్ సేఫ్టీలో మెయిన్గా మనం చూస్తుంది ఏంటి అంటే, ఒకటి
ప్రజలు వాళ్ళు అవగాహన తో వెళ్ళాలి అండ్ వాళ్ళ సేఫ్టీ మెషర్ వాళ్ళు తీసుకోవాలి. బికాస్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ మనం ఫిక్స్ చేయటం జరిగింది. సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయటం జరుగుతుంది. అండ్ మన ఆల్ ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ డిఎస్పీస్ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో త్రూ మీడియా మనం ఈ మెసేజ్ పంపుతున్నాము అండ్ వీ వాంట్ యూ టు వర్క్ విత్ అస్. ఎక్కడైనా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉంటే ప్లీజ్ హైలైట్ సో దట్ వీ విల్ మనం వాటిని ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో వాటిని ఫిక్స్ చేద్దాము. ఆర్ ఎక్కడైనా మీరు ఐడెంటిఫై చేసింది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఈ క్రాసింగ్ కానీ అట్లాంటిది ఏదైనా అనిపిస్తే మీరు చెప్తూ ఉండండి. యూజువల్లీ వాట్ ఎవర్ మీరు రాసిన ఆర్టికల్స్ అన్నీ మేము మళ్ళీ అంత టీం అంతా మేము మాట్లాడుకొని ఇక్కడ ఏంటి ఇంటర్వెన్షన్స్ నీడెడ్ అనేది చూసి దాని ప్రకారం చేస్తున్నాం. జిల్లాలో సైబర్ క్రైమ్ మీద ఫోకస్ చాలా ఎక్కువ నడుస్తుంది. మేజర్ ఫ్రాడ్స్ మనం చూస్తుంది ఆన్లైన్ షాపింగ్ స్కామ్స్ ఇవి జరుగుతున్నాయి. లైక్ ఓఎల్ఎస్, ఫేస్బుక్, ఇన్స్టాబీటీ ఈ ప్లాట్ఫామ్స్ మీద ఫేక్ సెల్లర్స్ ఇవి కనిపిస్తున్నాయి. దెన్ ఫేక్స్ కాల్స్ చేస్తున్న స్కామ్స్. దెన్ ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఈ మూడులో ఎక్కువ కనిపిస్తున్నాయి. అవేర్నెస్ బాగా వెళ్ళింది, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ తగ్గినాయి మనకి. అండ్ ఏపీకే స్కామ్స్ ఒకటి కంప్లీట్గా తగ్గినట్టు తెలుస్తుంది. సో ఈ మిగతా వాటి మీద కూడా ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ మీద అది అవేర్నెస్ ఇంకా చేస్తున్నాము. బట్ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇట్లా ఈజీ మనీకి ఎవరైతే మీకు ఇచ్చేస్తున్నారో వాళ్ళ క్రిడెన్షియల్స్ ముందు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. బికాస్ చాలా హై మోతాదులో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. కొంతమంది రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఒక 30-40 lakhs పోయినాయి, 80 lakhs పోయినాయి అని చెప్పడం జరుగుతుంది. మనం మన జిల్లాలో బ్యాంక్స్తో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళకి చెప్పాము ఎప్పుడైనా హై లిమిట్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మనకి అలర్ట్ చేయమని. సో ఇది మళ్ళీ ప్రజలకి ఇది విజ్ఞప్తి. మీరు ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్లో కానీ కాల్స్ వచ్చినాయి అని ఓటీపీలు ఇవ్వటం కానీ ఆన్లైన్ షాపింగ్లో కానీ చాలా మైండ్ఫుల్గా ఉండి వాళ్ళు మీకు తెలిస్తేనే మీరు అందులో మనీ ఇన్వెస్ట్ చేయండి. డు నాట్ గెట్ లూడ్ బికాస్ ఆఫ్ ద గ్రీడ్. దెన్ 1930 and 100 or 112 ఇవి కంపల్సరీ నంబర్స్. మన నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఉంది. సో ఎన్సీఆర్బి పోర్టల్, దానిలో కూడా యూ కెన్ రిపోర్ట్ ఇట్. అవి చెప్పేద్దామా? వస్తున్న దీనిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుండి మన దగ్గర 2 months పిల్లలంతా స్కూల్కి వెళ్ళకుండా ఉంటారు. సో ఈ నేతృత్వంలో మనం అందరికీ పిల్లలకి ఈ కొన్ని ఇవి చెప్తున్నాము దట్ వెన్ దే గో ఫర్ స్విమ్మింగ్ అండ్ ఆర్ లోకల్ కెనాల్స్లో, కుంటల్లో, చెరువుల్లో వెళ్ళినప్పుడు దే షుడ్ పేరెంట్స్ ఆర్ అడల్ట్ సూపర్విషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అది బీ కేర్ఫుల్. మనం ఇయర్ చాలా కేర్ఫుల్గా ఉండి అందరికీ ముందే అవేర్నెస్ ఇన్ విలేజెస్ కూడా చేస్తున్నాము. సో దట్ ఊళ్ళల్లో అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఆర్ చెరువులు ఇట్లాంటి చోట్ల డ్రౌనింగ్ డెత్స్ అనేది జరగకుండా చూసుకోవడానికి. ఈవెన్ బీచెస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి తెలుసు ఎక్కడైతే లో ఇది ఉంటుందో. సో మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ. మన మెయిన్ బీచెస్ అన్నిట్లోనూ మెరైన్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ కోఆర్డినేషన్తో మన వాళ్ళు ఉంటారు అక్కడ. సో అటువంటి జోన్స్కి వెళ్ళకుండా ఓన్లీ ఎక్కడైతే పర్మిటెడో అక్కడ మాత్రమే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి.